తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. శ్రీమాత్రే నమః. ప్రస్తుతం నేను శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి సన్నిధానంలో ఉన్నానండి. ఎంతో విశాలమైన, ప్రత్యేకించి ప్రశాంతమైనటువంటి ఆశ్రమం అని చెప్పాలి. మనతో పాటు ఉన్నారు శ్రీ శ్రీ శివకామేశ్వరి ఆనందమయ్య అమ్మ. వారితో మాట్లాడదాం. అమ్మ నమస్కారం. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. చాలా అంటే చాలా సంతోషం అని అంటారు కదా, కొన్ని మాటల్లో వర్ణించలేము అని చెప్పినప్పుడు మరి ఆ పదానికి అర్థం ఎలా చెప్పాలో తెలీదు. కానీ మిమ్మల్ని కలవటం, అమ్మని దర్శించుకోవటం చాలా సంతోషంగా ఉంది. అంతా అమ్మవారి కృప అమ్మ. అంత అమ్మవారి దయ ఉండబట్టే మనం ఇక్కడ ఈ రకంగా అమ్మవారి గురించి మాట్లాడుకోగలుగుతున్నాం. కలిసాము ఇలా. అలా సోమవారం నాడు పంచామృతాలతో కనుక శివుడికి అభిషేకం చేసి క్షీరాన్నం నివేదన చేసి శివుడి దగ్గర కూర్చుని శ్రీ సూక్తం ఎవరైతే చదువుతూ ఉంటారో వారికి ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తీరిపోతాయి. ఎందుకంటే ఐశ్వర్యం మొత్తము కూడా శివాధీనం. శివయ్య అనుగ్రహిస్తేనే. ఎందుకంటే మన యొక్క కర్మని బట్టి మనకి ధనం ఎంత రావాలి, మన దగ్గర ఎంత ఉండాలి. ఎందుకంటే పుణ్యఫలం వల్ల ఎంతో కొంత అదృష్ట ధనం అనేది ఈ రోజుల్లో చాలా అవసరం అమ్మా. ఇప్పుడు నాకు డబ్బు అవసరం లేదు అని చెప్పడానికి లేదు కదా. భుక్తి కావాలి, ఉండడానికి ఇల్లు కావాలి, ఒక గృహస్థుగా ఇవన్నీ మనకి కావాల్సినప్పుడు లక్ష్మీ అనుగ్రహం చాలా అవసరం. లక్ష్మీదేవి నుంచి మనకి ధనం రావాలి అంటే ముందు శివయ్య అనుగ్రహం కావాలి. అందుకని శ్రావణ సోమవారం నాడు పంచామృతాలతోటి శివుడికి అభిషేకం చేసి ప్రదోష కాలంలో సాయంత్రం ఇంకా విశేషం. ఆయన నర్తించేటటువంటి సమయం, ప్రమదగణాలతోటి నర్తించేటటువంటి సమయంలో అభిషేకం చేసి చక్కగా క్షీరాన్ని నివేదన చేసి శ్రీ సూక్త పారాయణ చేయగలిగితే అన్ని ఆర్థిక ఇబ్బందుల నుంచి విముక్తి జరుగుతుంది. 4 వారాల పాటు ఇదే విధంగా చేసుకోవచ్చమ్మా. కుదిరితే ఇంకా ముందు తెల్లవారుజామున ఖచ్చితంగా 5 లోపలే జరగాలి అభిషేకం, లేదా ప్రదోషకాలు అందరికీ అనువైన సమయం. ఇప్పుడు వారు చేసే ఉద్యోగ పరిస్థితుల్లో మధ్యాహ్నం త్వరగా వచ్చిన 6 గంటల అమ్మ, 5:15 నుంచి 7 గంటల వరకు ఎప్పుడైనా మొదలు పెట్టుకోవచ్చమ్మా. 5:15 నుంచి 7 గంటల వరకు ఎప్పుడైనా మొదలు. ఇళ్లలో చాలా మందికి చిన్న చిన్న శివలింగాలు అవి ఏర్పాటు చేసుకుంటారు, అక్కడే అభిషేకం. ఇంట్లో శివుడిని ఇంత పెట్టుకున్నా కాసి నీళ్లు పోయాల్సిందే. అంతే కదా రోజు. అసలు నీళ్ళు ఎందుకు పోస్తున్నాం? చిన్న విషయం. ఆయన మీద నీళ్లు పోసాం, ఆగుతాయా? ఇది మనకు అలవాటు అవ్వాలనే నీళ్లు పోయమంట. ఏది శాశ్వతం కాదు, మన దగ్గరకు వచ్చేవి శాశ్వతం కాదు, ఆయన మీద పడ్డేవి పంచామృతాలు కాదు, నీళ్లు కాదు. నువ్వు ఏం పోసినా నిలబడవు. ఇదేరా జీవితం అని చెప్పడమే శివార్చనలోని భాగం. అందుకే శివుడు పరమశివుడు అయ్యాడు. అందుకే నిర్గుణాకారుడు, నిరాకారుడు జ్యోతి స్వరూపుడుగా ఉంటాడు, చైతన్య స్వరూపిణిగా అమ్మ ఉంటుంది. వాళ్ళిద్దరికీ భేదం లేదు. అందుకే ఇద్దరు ఒకచోటే ఉంటారు. జ్యోతి లేనిదే కాంతి లేదు, కాంతి లేకపోతే జ్యోతి లేదు. ఇప్పుడు ఈ లైట్ ఉంది, ఎంత కాంతి ఇస్తుంది, లైట్ ఒక్కచోటే ఉంది, కానీ ఇదంతా వెలుగు వచ్చింది. ఈ చైతన్య శక్తి అంతా అమ్మవారు ఎక్కడుంది? నీలో ఉంది, నాలో ఉంది, సృష్టి మొత్తంలో ఉంది, గాలిలో ఉంది. ఈ పంచభూతాత్మకమైన ఈ ప్రకృతి అంతా కూడా నిండిపోయి ఉంది. ఇట్లా ఎందుకంటే ఒక్కొక్క ఆరాధనలో ఒక్కొక్కటి తెలుసుకోవాలమ్మా. శ్రావణ మాసము అంటే లక్ష్మీదేవిని ఒక్కరిని ఆరాధించడము అదొక అంశం. ఎందుకంటే మన ధర్మాన్ని మనం గౌరవించాలి. ఎందుకు గౌరవించాలి? నిరాకార స్వరూపుడని ఎలా తెలియజేస్తుంది? ప్రతి పూజకి ఏం చేస్తాం మనం? కలశారాధన చేస్తూ ఉంటాం. మరి అక్కడ విగ్రహం ఏది? కలిసిమే ఇంకా కదా. అవును, అక్కడ అర్థమైపోయింది కదా విగ్రహారాధనే ఆధ్యాత్మికత కాదని. మరి గణపతిని ఏమనుకుంటాం? తొండం ఉంది, 4 చేతులు ఉన్నాయి, పాశాంకుశాలు ధరించాడు, మూషికం ఉంది. మరి పసుపు ముద్ద చేసి పెట్టి ఆయన గణపతి అంటూ ఉంటాం. గౌరిని పసుపు ముద్ద చేస్తాం, లేదా రాతిలో పూజిస్తూ ఉంటాం. మరి ఇక్కడ ఆకారాలు ఏవి? అంటే ఇవన్నీ కూడా మన కోసం వచ్చినవే. ఇక్కడ లేనిది అక్కడ లేదు, అక్కడ లేనిది ఇక్కడ లేదు. భగవంతుడు నిరాకార స్వరూపుడు అని తెలియజేసేదే అభిషేకం. ఏది శాశ్వతం కావు కావు కావు. మరి చాలా మంది ఏంటంటే మాకు ఏ మంత్రాలు రావు, మేము శ్రీ సూక్తం చదువుకోలేము, సోమవారం రోజు ఇంకా ఏదైనా చిన్న పరిహారము లేకపోతే ఆ రోజు చేయవలసిన పను ఏదైనా ఒక్క మంత్రం అయినా చెప్పండి, అదైతే మేము ఎప్పుడు స్మరించుకుంటాం అని అడుగుతారు చాలా మంది. అంటే అంత సమయం మాకు లేదు, అలా మేము కూర్చుని చేయలేం, మేము చదువుకోలేదు అనేవాళ్ళు ఇలా రకరకాలుగా ఉంటారు. ఆరోగ్య స్థితి రీత్యా మేము అలా ఎక్కువసేపు వెచ్చించలేమండి అన్నవాళ్ళు కూడా స్మరించుకునేలాగా ఏదైనా మంత్రం కానీ. అన్నిటికీ చాలా సులువుగా ఉండేదే గాయత్రి మంత్రాలు. లక్ష్మీ గాయత్రి మంత్రం.
మహాలక్ష్మీ చ విద్మహే విష్ణుపత్ని చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని చక్కగా ఒక 108 సార్లు జపించుకొని శివుడికి అభిషేకం చేసుకున్నాక ఏమీ రావు శివాభిషేకం చేయడానికి కూడా మంత్రాలు. ఓం నమ శివాయ అంతే. ఓం నమ శివాయ చెప్పచ్చమ్మా పంచాక్షరి. పంచాక్షరి ప్రకృతి అంతా ఆయనే అమ్మా, ప్రకృతే శివుడు. ఆయన వద్దు అనడానికి మనం ఎవరు? ఎందుకంటే మధ్య ఇది ఒక సందేహం అయిపోయింది, పంచాక్షరి దీక్ష తీసుకోవాలి, గురుముఖంగా నేర్చుకుంటే మాత్రమే చేయాల్సి ఉంటుందని కొన్ని వీటికి చెప్తున్నారు కదా, అలా చేసుకోవాలి. అందుకే ఏది మొదలు పెట్టినా ముందు శివాయ గురవే నమః ఈ ఒక్కసారి 3 సార్లు ఉచ్చరించి శివాయ గురవే నమః, శివాయ గురవే నమః, శివాయ గురవే నమః. అందుకే ఏం చెప్పారు? సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. శివాయ గురవే నమః, శివాయ గురవే నమః, శివాయ గురవే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే. అయిపోయింది. మొత్తం విశ్వం అంతటికీ కూడా గురువు కదా దక్షిణామూర్తి. ఇంకా ఆయన మించిన వారు గురువు తలుచుకుంటే ఉన్నారు? చాలు. చాలు. చేసి పంచాక్షరి మంత్రాన్ని ఉచ్చరిస్తూ చక్కగా అభిషేకం చేసుకుని మహాలక్ష్మీ చ విద్మహే విష్ణుపత్ని చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. చాలా సులువైన మంత్రం, అందరికీ వచ్చి ఉంటుంది కూడా. వచ్చి ఉంటుంది, చాలా సులువు కాబట్టి వాళ్ళు పని చేసుకుంటున్నా కూడా తలుచుకోవచ్చు అమ్మా, తలుచుకోవచ్చు ఏ అమ్మా. పనిలో ఉండాలా. మీరు చాలా మంచి ప్రశ్న అడిగారు తెలుసా. దీని సమాధానం ప్రతి ఇంట్లో స్త్రీమూర్తి చక్కగా ఏదో ఒక నామం చేస్తూ కనుక అన్నం వండితే ప్రసాదం అయిపోతుంది. నిజమమ్మా. అంతే కదమ్మా. ఇప్పుడు మనకి 3 గుణములు, సత్వ రజస్తమో గుణములు. ఒక్కొక్కసారి చూడండి, మనం డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని భోజనం చేస్తున్నప్పుడు మధ్యలో పెద్దగా గొడవైపోతూ ఉంటుంది. ఒక్కో రోజు చాలా ఆహ్లాదంగా భోజనం చేస్తూ ఉంటాం, ఒక్కో రోజు ఏమీ లేదు చాలా కామ్గా ఉంటాం. ఎందుకు అంటే మనకున్నవి 3 గుణములు. ఈ 3 గుణములు కూడా రజోగుణంతో వంట చేశారనుకోండి, టేబుల్ దగ్గరికి వచ్చి కొట్టుకుంటారు. అవి అక్కడ ఎఫెక్ట్ చూపిస్తాయి అన్నమాట. రిఫ్లెక్షన్ అంటే మన భోజనమే మన శరీరము, మన ఆహారమే మన మనస్సు. ఎందుకంటే తిని జీర్ణమై ఒంటికి పట్టేది ఏంటి? అవే గుణాలు. కొత్త 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 ఉడుకుతుంది అన్నం. శబ్దం చూడండి, అగ్ని వెలిగించినప్పుడు జ్వాల శబ్దం, ఇవన్నీ కూడా శబ్ద తరంగాల ద్వారా ఆహారంలోకి వెళతాయి కదా. నువ్వు ఏ మనస్సుతో వండితే అదే నీ శరీరం. అందుకే ఎప్పుడైనా ఒక భగవన్నామం చేస్తూ ఆహారాన్ని కనుక వండితే ప్రసాదం అవుతుంది. ఒకటి అలవాటు చేసుకోవాలమ్మా. ఏదన్నా వండింది కూడా భగవంతుడికి సమర్పించి తినడం. పశువులు ఉన్నాయి, ఏం చేస్తాయి? గడ్డి వేయగానే తినేస్తాయి. మనిషికి మరి మనకి వాటికి తేడా ఉండాలి. తినేస్తే ఎట్లా? పశు ప్రవృత్తులు తగ్గించుకోవడానికే కదా ఆధ్యాత్మికత. ఇవే పూజలమ్మా. ముందు అలవాటు చేసుకోవాలి. పెద్దగా హోమాలు యాగాలు చేసేయాల్సిన అవసరం లేదు, పాటించవలసిన చిన్న చిన్నవి పాటిస్తేనే ఇవి చాలా మార్పు తీసుకొస్తాయమ్మా. ఒక స్త్రీమూర్తి అన్నాన్ని గనక ప్రసాదంలా ఉండగలిగితే ఇంట్లో తినే పిల్లలు, భర్త ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ముందు శాంతిగా ఉంటారు. అన్నాన్ని ప్రసాదంలా వండడం నేర్చుకోవాలి. ఎప్పుడు నా జీవితం ఇంతే, నేను ఇంతే తిట్టుకుంటూ ఉంటారు. ఖచ్చితంగా మీరు గమనించండి, పాతవి గుర్తు చేసుకోండి. ఆ రోజు ఖచ్చితంగా కొట్టుకోవడము, తిట్టుకోవడము, ఎవరో ఒకళ్ళ అన్నం దగ్గర నుంచి లేచిపోవడం, అది అప్పుడు జరిగేది కాదమ్మా. ఆ ఆహారం భుజించగానే వచ్చేటటువంటి ఆ గుణం. అందుకనే చక్కగా ఇంట్లో ఉండే గృహిణులు అయితే తలుచుకుంటూ అమ్మవారిని తలుచుకుంటూ ఏమొద్దు, శ్రీమాత్రే నమః, ఓం నమ శివ, మీకు ఏది ఇష్టమైతే అది, ఓం నమో నారాయణాయ, ఏ మంత్రం ఏదో ఒకటి మనసులో ఉచ్చరించుకోండి. మన మనస్సులో ఉచ్చరించుకోవడానికి వద్దనే వాళ్ళు ఎవరండి? చక్కగా మనసుకి నువ్వే రాజు. ఉచ్చరించుకుంటూ చేస్తే ప్రసాదం అవుతుంది. చక్కగా శ్రావణ సోమవారాలు ఇలా చేసుకుంటే శివయ్య అనుగ్రహం, ఆ లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం కూడా కలుగుతుందమ్మా. కలుగుతుందమ్మా. చక్కగా వివరించారమ్మా. నమస్కారం. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. స్వస్తి.